అవోయి చందమామ మా వింత గాథ వినుమా. రాజు 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 రామరాజు గారు అబ్బాయి పురుగుల ముందు తాగి ఆ చీలుగుట్లో పడిపోయాడండి. వాళ్ళ నాన్నగారు చెప్పడానికి వెళ్తున్నారు. తొందరగా అరే ఈ టైంలో ఎస్ఐ గారు ఫోన్ చేస్తున్నారండి. హలో హలో ప్రెసిడెంట్ గారు, ఇక్కడ ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు మీ పొలంలో. మీరు అర్జెంట్ ఒకసారి రండి ఇలాగా. సరే మీ మీ పని మీరు చేయండి, వచ్చేస్తున్నాండి, తొందరగా బయలుదేరి వస్తున్నారు. వచ్చేయండి. ఆత్మహత్య చేస్తున్నాడు. కానీ మామూడా ఇప్పుడు పిల్లలకంటే సరిపోలేదు, వాళ్ళ గుణగణాలను కూడా చూసుకోవాలి. నిజమయ్యా ప్రెసిడెంట్, పిల్లల్ని వదిలేయటం బాధ్యత లేదు వీళ్ళకి. తల్లిదండ్రులు బాధ్యత ఉండాలి కదా. ఏం చేస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో, ఎప్పుడు వస్తున్నారో కూడా అర్థం లేదు. ఒక్కొక్కడికి ఒక సెల్ ఇచ్చేయడం, పంపించేయటం, ఇంకొకటి ఇలా ఎడుతాం. ఏంటిది లోకం ఇలా తయారైంది? ఒక్కసారి లేవరా, అసలు ఏం జరిగిందో చెప్పరా రాజు. ఇప్పుడేం లెగిస్తాడులే, ఏడుతూ ఇప్పుడేంటి. ఎస్ఐ గారు మీ పని మీరు కానివ్వండి. పాజిటీ చాలా విలువైందిలా ఉంది కానిస్టేబుల్. సార్, ఇది చాలా లోతుగా ఆలోచించింది. సార్ కానిస్టేబుల్ సార్, పంచనామా రాసుకొని అందరి చేత సంతకాలు రాయించుకో. సార్ ఎస్ఐ గారు లెటర్ ఉంది సార్. ఏదో నాన్న, నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నీకు కొడుకుగా పుట్టి నీ ప్రేమానురాగాలను దోచుకుని తీరని ద్రోహం నీకు చేశాను. దాన్ని క్షమిస్తావు కదూ నాన్న. నేను మళ్ళీ నీ కొడుకుగా పుట్టి నేను చేసిన ఈ కళంకాన్ని తుడిచేసుకుని తండ్రికి తగ్గ తనవిని అనిపించుకుంటాను నాన్న. నేను ఈరోజు పిరికివాడిలా ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు నీకు తెలియాలని ఈ లెటర్ రాశాను నాన్న. నీవిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుని చెడు అలవాట్లకు బానిసనై చదువుకు స్వస్తి చెప్పి ఈజీ మనీకి అలవాటు పడి బెట్టింగుల్లో మోజుపడి అప్పులు చేసి వాళ్ళ మోసాలకు బలైపోయాను నాన్న, బలైపోయాను. నాన్న నన్ను క్షమించు నాన్న. నేను అత్యాసకు పోయి
ఈ బెట్టింగ్ యాప్లు చూసి బెట్టింగ్ ఆడాలని ఆశపుట్టి డబ్బు మీద వ్యామోహంతో బెట్టింగ్లు బాగా ఆడి అప్పులైపోయినాను. నీకేం సమాధానం చెప్పాలో తెలియక ఇలా చేశాను. నన్ను క్షమించినాను. నాలాంటి చాలామంది అభాగ్యులు ఈ బెట్టింగ్ యాప్లో బెట్లాడి డబ్బులు పాడు చేసుకుని తల్లిదండ్రులను బాధపెట్టి చాలామంది నా అలాగే చేస్తున్నారు నాన్న. ఈ సమాజం బాగుపడాలి నాన్న. బాధపడకయా పెద్ద బాధపడకో. జరిగింది కదా, పై అధికారులతో మాట్లాడి మేము డిపార్ట్మెంట్ అంతా కూడా యాక్షన్ తీసుకుంటాం. ఏదో తల్లిదండ్రులు కూడా బాధ్యత ఉండాలయ్యా. ఇప్పుడు చూడేం జరిగిందో. సరే నువ్వేం బాధపడకు. బాధపడక బాధపడకు